హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సాయిపూర్ణ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టుడే లాగ్ వచ్చేసి మన గోదావరిలో స్పెషల్ కర్రీ అండి. ఇది కోడిగుడ్డు ఎండు రొయ్యల ఉల్లికాడల కర్రీ. లెట్స్ ప్రిపేర్. ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూసేద్దాం రండి. బాయిల్ ఎగ్స్, ఆనియన్స్, చిల్లీస్, టమాటా, స్ప్రింగ్ ఆనియన్స్, నానబెట్టిన చింతపండు, డ్రై ప్రాన్స్. ఇవి 2 times ఇన్ హాట్ వాటర్తోని 1 time కూల్ వాటర్తో కడుక్కొని క్లీన్ చేసుకోవాలి. సాల్ట్, కొరియాండర్ పౌడర్, పసుపు, జీలకర్ర, ఆవాలు, కారం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ అనేది పెట్టుకొని అందులోని కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని ఇవి చిటపటలాడాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా ఇందులోని వేసుకోవాలి. తర్వాత చిల్లీస్ కూడా వేసుకొని ఒక గరిటతో వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ అన్నీ కూడా మెత్తపడడానికి సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఒక గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేసి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నీ కూడా వీటిలో వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక గరిటతో బాగా కలుపుకొని టమాటా ముక్కలు అనేవి బాగా మగ్గడానికి ఒక మూత అనేది దీనిపై పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉంచాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఉల్లిపాయలు అలాగే టమాటాలు అన్నీ కూడా మెత్తగా ఉడికాయి కదండి. ఇప్పుడు ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి వేసుకోవాలి. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా మనం కొంచెం మగ్గబెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిపై మూత అనేది పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇవన్నీ కూడా మంచిగా మగ్గాయి కదండి. ఇప్పుడు ఇందులోని ఎండు రొయ్యలు కూడా వేసుకొని ఆయిల్లో ఇవి ఫ్రై చేస్తే మంచిగా క్రిస్పీగా ఉంటాయండి. సో దీన్ని బాగా ఫ్రై చేసిన తర్వాత దీంట్లో కొంచెం కారం, ధనియాల పొడి వేసి దీన్ని ఒక గరిటతో బాగా కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు రసాన్ని అంతటిని కూడా ఇందులో వేసుకొని కొంచెం గరిటతోని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోని ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ని కూడా వేసుకోవాలి. ఈ పులుసు అంతటిని కూడా ఒకసారి కలుపుకొని ఈ పులుసు అనేది బాగా మరగడానికి దీనిపై ఇప్పుడు ఒక మూతని ఒక 10-15 నిమిషాల పాటు ఉంచాలి. దాని తర్వాత మూత తీసి చూస్తే పులుసు అనేది బాగా మరిగింది కదండి. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ అన్నీ కూడా ఇందులోని వేసుకోవాలి. ఈ ఎగ్స్లోకి పులుసు అంతటి కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకోవడానికి మనం ఒక 10 to 15 minutes వరకు దీన్ని మూత పెట్టి ఫ్లేమ్ అనేది స్లోలో పెట్టుకొని దీన్ని ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పులుసు అనేది దగ్గర పడి మంచిగా ఇది తయారైంది కదండి. సో ఇప్పుడు ఒకసారి ఐలో పెట్టుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కోడిగుడ్డు ఎండు రొయ్యల ఉల్లికాడల కర్రీ మా గోదావరిలో స్పెషల్ ఇదేనండి. ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని సర్వింగ్ బౌల్లోకి మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. ఈ కర్రీని మా గోదావరి జిల్లాలోని చాలా ఇష్టంగా అమితంగా తింటారండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే పెట్టండి. బాయ్ బాయ్ అందరికీ కూడా. థ్యాంక్ యూ.